వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సి 2025కి సంబంధించిన అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు మీ డిఎస్సి అప్లికేషన్లో ఏదైనా పొరపాటు చేసినట్లయితే మీకు సెర్చ్ చేసుకునే అవకాశం అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఎలా చేయాలో మనం ముందుగా చూద్దాం. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నా మౌస్ పాయింట్ గమనించండి. ఇక్కడ మనకు apdsc.apcfss.in పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే పైన మనకి క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. సో క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ మీ యొక్క యూజర్ నేమ్ అనేది మీకు మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు వచ్చి ఉంటుంది. ఆ యూజర్ నేమ్ అలానే పాస్వర్డ్తో ఇక్కడ మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి కింద క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి. సో క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నా మౌస్ పాయింట్ గమనించండి. గో బ్యాక్ టు ఎడిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది మరలా ఫ్రెష్గా ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, పోస్ట్ డీటెయిల్స్, మీకు ఇందులో అయితే మీకు ఎడిట్ ఆప్షన్ కావాలనుకుంటున్నారో దానిపైన మీరు క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ప్రొఫైల్ మీకు డౌట్ ఉందనుకుంటే ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఆ ప్రొఫైల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఉండే ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలని అంటే కింద మీకు ఇక్కడ గమనిస్తే ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఆప్షన్స్ అనేవి ఎడిట్ కావడం జరుగుతుంది. సో ఎడిట్ చేసిన తర్వాత సేవ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేవి మీకు సేవ్ కావడం జరుగుతుంది. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి మీకు ఏమైనా తప్పు ఉన్నట్లయితే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఏదైనా ఎర్రర్స్ ఉన్నట్లయితే అందులో మీరు ఆ ఎర్రర్స్ని సెలెక్ట్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే అది సబ్మిట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఉండే ఎర్రర్స్ని ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు మనకి టెట్ మార్క్స్ పర్సంటేజ్ అనేది టెట్ మార్క్స్ అనేవి మనకి పాయింట్స్ రూపంలో ఆప్షన్ అనేది ఇవ్వటం లేదు. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనకి టెట్ మార్క్స్ అనేవి పాయింట్స్ కూడా యాడ్ కావడం జరిగింది. సో ఇంతకుముందు మాకు టెట్ మార్క్స్ అనేవి 130 మార్క్స్ వచ్చాయి. 130 మార్క్స్గా చూపించాము. సో యాక్చువల్గా 130.90. సో ఇప్పుడు మనకి పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి, నా మౌస్ పాయింట్ గమనించండి. ఇంతకుముందు అప్లికేషన్లో మేము సబ్మిట్ చేసేటప్పుడు 130.90 మనం ఎంటర్ చేస్తుంటే పాయింట్స్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు మనకి ఆ ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఈ పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ అనేవి మనకి క్రూషియల్ కాబట్టి మనం జాబ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి పాయింట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఈ పాయింట్స్ని మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా ప్రతి పాయింట్ని మీరు యాడ్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. సో మేము ఇక్కడ పాయింట్స్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకేమైనా మీకు ఎర్రర్స్ ఉన్నట్లయితే వాటిని మీరు ఎంటర్ చేయండి. ఇంకా ఇక్కడ మనకి చాలా వరకు ప్లస్ బటన్ కనిపిస్తుంది చూసారా, టెట్కి సంబంధించి మీకు మీరు ఎన్ని టెట్లు అయితే పాస్ అయ్యి ఉన్నారో అన్ని టెట్లకు మీరు ఇక్కడ ప్లస్ బటన్ యాడ్ చేస్తూ హాల్ టికెట్ నెంబర్ ఇస్తూ వాటి యొక్క మార్కులను కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే హైయెస్ట్ మార్క్స్ ఏవైతే టెట్ మార్క్స్ ఉన్నాయో ఆ ఒక్క హాల్ టికెట్ నెంబర్ని నేను ఎంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసేటప్పుడు 1-2 సార్లు హాల్ టికెట్ నెంబర్ని మీరు చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. వన్స్ మీరు హాల్ టికెట్ నెంబర్ తప్పేశారంటే మీకు ఈ మార్క్స్ అనేవి డిఎస్సిలో యాడ్ చేయడం కుదరదు కాబట్టి వీలు పడదు కాబట్టి మీరు టెట్ హాల్ టికెట్ నెంబరు 1-2 సార్లు చెక్ చేసి కరెక్ట్గా ఉందనుకుంటేనే మీరు కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మార్క్స్ కూడా మీరు పాయింట్స్లో యాడ్ చేయండి. ఇంకేమైనా ఉన్నట్లయితే అన్నీ మీరు ఎడిట్ చేసి కింద మనకి సేవ్ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని కనిపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ టు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ మనకి మనకి పోస్ట్కి సంబంధించి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని చెక్ బాక్సుల పైన మీరు వెరిఫైడ్ అండ్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని చెక్ బాక్సుల పైన మీరు వెరిఫైడ్ అండ్ కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత కింద మనకి
సేవ్ అండ్ కంటిన్యూ కన్ఫర్మ్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. సో సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ మీరు ఇక్కడ ఉండే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని మీరు కరెక్ట్గా ఉన్నాయనుకుంటే అన్ని చెక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని కనిపిస్తుంది. ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడతో మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మీరు ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ డీటెయిల్స్ మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే పోస్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. పోస్ట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పోస్ట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలో మరలా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు ప్రొఫైల్ నేను ఎడిట్ చేశాను, అలానే క్వాలిఫికేషన్స్ ఎడిట్ చేశాను. మీరు ఏది ఎడిట్ చేసినప్పటికీ ప్రతిదీ కూడా మీరు సేవ్ అండ్ కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీరు గమనించండి. సో నెక్స్ట్ మనకి మీరు ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి మీ డిస్ట్రిక్ట్ యొక్క పోస్టులు అనేవి ఇక్కడ చూపిస్తుంది. సో ఎన్ని పోస్టులు అనేవి మీరు ఎలిజిబుల్ ఉన్నారు, లోకల్ ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి అలానే ఇక్కడ చూపిస్తుంది. యు ఆర్ నౌ అప్లయింగ్ ఓన్లీ వన్ పోస్ట్ అని చూపిస్తుంది. సో నేను ఒక పోస్ట్ని అప్లై చేశాను కాబట్టి ఒక పోస్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మేనేజ్మెంట్లో మళ్ళీ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. సో మనం పోస్ట్ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేస్తున్నాం కాబట్టి మరలా ఇవి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను పోస్ట్ డీటెయిల్స్ అనేవి చూస్ చేసుకుంటున్నాను. సో మున్సిపల్ ఫస్ట్ మీకు ఏదైతే మీరు పోస్ట్ డీటెయిల్స్ అనేవి ముందుగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాటిని ప్రిఫరెన్షియల్ ఆర్డర్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను నాకు వీలుగా నేను ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ ఇచ్చాను, తర్వాత గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఇచ్చాను, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చాను, ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చాను, జువెలైన్ వెల్ఫేర్ అనేవి నాకు అనుగుణంగా నాకు ఏదైతే వీలుగా ఉంటుందో వాటికి సంబంధించి పోస్ట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మరలా ఇక్కడ మనకి అడగటం జరిగింది. మీరు ఏదైతే మీకు దగ్గరగా ఉంటుందో ఆ జిల్లాని మీరు ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎంచుకోండి. నాకు దగ్గరగా ఉండే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి నేను చూస్ చేసుకుంటున్నాను. మీకు వీలైనటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే మీకు దగ్గరగా ఉంటాయో వాటిని మీరు చూస్ చేసుకోండి. సో ఇలా అన్ని జిల్లాలు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మళ్ళీ పోస్ట్ డీటెయిల్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. మరలా మీరు ఈ పోస్ట్ డీటెయిల్స్ అనేవి ఎడిట్ అనేది కావటం జరగదు. సో అన్నీ ఓకే అనుకుంటే జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏ విధంగా ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. సో సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆర్ యూ షూర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ పోస్ట్ అని అడుగుతుంది. సో మీరు పోస్టులని ఎన్ని పోస్టులు అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అన్ని పోస్టులు ఓకే అనుకుంటే సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడతో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. ప్లీజ్ క్లిక్ బిలో క్లిక్ హియర్ బటన్ టు అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్. సో మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండే సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత కింద మనకి ఈ చెక్ బాక్స్ కనిపిస్తుంది. చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. సో దీనిపైన సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఇక్కడతో మనకి ఈ 100% మనం అప్లికేషన్ అనేది ఎడిట్ చేసినట్టు అవుతుంది. సో ఓకే బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ప్రింట్ ఆప్షన్ అనేది వస్తుంది. సర్వీసెస్లోకి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ని ప్రింట్ తీసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.